టీఎస్ వెబ్సైట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఫేజ్ 1కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ ఆర్ రిజల్ట్స్ మనకు నిన్న నైట్ రావడం జరిగిందండి. సో ఇంకా ఎవరైతే చూసుకోలేదో మీరు మీ హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ కార్డ్తోని మీరు కాలేజ్ వచ్చిందా లేదో ఒకసారి చూసుకోండి. సో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు కాలేజ్కి ఎప్పుడు రిపోర్ట్ అవ్వాలి, సెకండ్ పాయింట్ వచ్చేసి ఫీ మనం ఎలా పే చేయాలి, థర్డ్ వచ్చేసి మనము వెళ్ళేటప్పుడే మన సర్టిఫికెట్స్ లేకపోతే లైక్ కొందరికి పీజీ చేసి బీఎడ్ వాళ్ళు ఉంటారు, డిగ్రీ చేసి బీఎడ్ వాళ్ళు ఉంటారు, బీటెక్ చేసి బీఎడ్ వాళ్ళు ఉంటారు. సో ఈ అకాడమిక్ ఇయర్ ఎవరైతే 2024లో పాస్ అయిన వాళ్ళు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్తోని ఏమైనా సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎలా సర్టిఫికేట్స్ని చూపించాలి అలాంటి డౌట్స్ కావచ్చు. అండ్ ఇంకొకటి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, సపోజ్ మనం కాలేజ్కి వెళ్ళకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఫేజ్ 2 కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం ఇలాంటి అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఏజ్ క్రైటీరియా కూడా ఉంటుంది స్కాలర్షిప్స్కి. సో అది కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఎంతమందికి ఎంత స్కాలర్షిప్స్ వస్తాయి, ఎంత ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది అవి కూడా చెప్పాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు కాలేజ్ రిపోర్ట్. సో ఎవరైతే మీకు ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ పక్క ఈ కాలేజ్కి వెళ్తా లేదు, ఈ కాలేజ్ని బుక్ చేసుకొని నేను ఫేజ్ 2కి కూడా పార్టిసిపేట్ చేస్తా అన్న వాళ్ళు మీరు ఫస్ట్ మీ కాలేజ్ని బుక్ చేసుకోవాలి. కాలేజ్ని బుక్ చేసుకోవడం అంటే ఫస్ట్ మీకు ఒక కాలేజ్ వచ్చింది కదా, ఆ కాలేజ్లో ఎంతైతే ఫీజు చూపిస్తుందో మనకు ఫైనల్ పేమెంట్ అది పే చేసిన తర్వాత మనం కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తే ఆ సీట్ అనేది మనకు బుక్ అయిపోతుంది. ఇక ఫేజ్ 1లో మనకు ఆ కాలేజ్ వచ్చినట్టు. సో మీరు 2 సెప్టెంబర్ టు 5 సెప్టెంబర్ వరకు వెళ్ళొచ్చు. సో ఏ రోజన్నా వెళ్ళొచ్చు. సో నేనేమంటున్నా అంటే సెకండ్ రోజు వెళ్తే కొద్దిగా మంచిగా, సో తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి సెకండ్ రోజు. ఎందుకంటే ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ ఏమన్నా వాళ్ళు ఏదైనా సర్టిఫికేట్ లేకపోతే మీరు మళ్ళీ మీ ప్రీవియస్ కాలేజ్కి వెళ్ళి ఏమైనా సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి టైం ఉంటుంది. సో 2 to 5 ఏదో ఒక రోజు పేమెంట్ చేసుకొని మనం డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అంటే మీకు ఏదైతే సీట్ 1 అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా, దాని మీద మీ నేమ్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, మెథడాలజీ ఇంపార్టెంట్. మీరు ప్రాపర్గా పెట్టిన మెథడాలజీ వచ్చిందా లేదా చూసుకోండి. కేటగిరీ, సో మీరు ఏ కేటగిరీలో మీకు సీట్ వచ్చింది అదొకటి. అండ్ ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో మీకు సెకండ్ ఫేజ్లో మీ యొక్క రిజర్వేషన్ సీట్స్ మీకు ఇస్తారు. సో ఫేజ్ 1లో మీకు ఏదైతే నార్మల్గా అందరు స్టూడెంట్స్ లాగా మీకు ఇస్తారు, కానీ ఫేజ్ 2లో మీకు ఎక్కువ రిజర్వేషన్ మీ సీట్స్ ఏవైతే ఉంటాయో మీకు ఫిల్ చేయడం జరుగుతుంది. సో దట్ ఫస్ట్ మీకు వచ్చిన కాలేజ్లో బుక్ చేసుకోండి. సెకండ్ మీకు ఏదైనా కాలేజ్ చేంజ్ అయితే మీ రిజర్వేషన్లో మీరు మళ్ళీ వేరే కాలేజ్కి షిఫ్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫీ డీటెయిల్స్. సో ఇక్కడ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఫీ డీటెయిల్స్లో మనకు కోర్స్ ఫీ పర్ యానం ఉంటుంది. కోర్స్ ఫీ పర్ యానం అంటే మీకు ఏదో ఒక కాలేజ్ వచ్చింది కదా, ఆ కాలేజ్లో పర్ యానం పర్ ఇయర్లీ ఇంత ఫీజు ఉంటుంది బీఎడ్ చేయడానికని, అది టోటల్ అమౌంట్ చూపిస్తుంది. దాని కింద గ్రీన్ ఫండ్ ఉంటుంది. సో గ్రీన్ ఫండ్ అందరు కట్టాల్సిందే, 100-200 అంతే ఉంటుంది కాబట్టి అది అందరు పే చేయాలి. దాని కిందది ఇంపార్టెంట్ టోటల్ అమౌంట్ టు బి పేడ్, ఇది మాత్రమే మీరు పే చేయాలి, కోర్స్ ఫీ కాదు. టోటల్ అమౌంట్ టు బి పేడ్ మనకు పింక్ కలర్లో ఏదైతే వస్తుందో అది మాత్రమే మీరు పే చేయాలి. మీరు ఎస్సీ కావచ్చు, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కావచ్చు, ఓసీ వాళ్ళు కావచ్చు, అందరికీ మనకు ఫైనల్గా వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి టోటల్ అమౌంట్ ఎంతైతే చూపిస్తుందో అది మాత్రమే అక్కడ పింక్ కలర్లో ఉంటుంది. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, పింక్ కలర్లో ఏదైతే వస్తుందో అది మాత్రమే మీరు పే చేసి కాలేజ్ని బుక్ చేసుకోవాలి. అండ్ సపోజ్ కొందరికి ఉండొచ్చు, నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కానీ ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూడాలి. కొందరు 35 ఏజ్, 38 ఏజ్ వాళ్ళు కూడా నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందంటే అది వ్యాలిడ్ కాదు, ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. ఏజ్ అండ్ మనకు లైక్ డైరెక్ట్ డిగ్రీ తర్వాత బీఎడ్ తర్వాత పీజీ చేసే వాళ్ళకే మనకు స్కాలర్షిప్స్ వస్తాయి. కొందరికి బీసీ వాళ్ళకు, పీజీ తర్వాత బీఎడ్ వేసే వాళ్ళకు కొందరికి ఇవ్వరు. సో అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ ఆ వీడియో చూసాను, ఆ వీడియో క్లారిటీగా చేస్తాను, అది చూడండి. సో ఒకటే పాయింట్ అండి, పింక్ కలర్లో ఏదైతే వస్తుందో మీకు ఆ అమౌంట్ మీరు పే చేయాలి. సో ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీకు పే అంటే ఫీ డీటెయిల్స్ కింద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. సో మీరు ఏవైతే ఆన్లైన్లో మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు కదా, 10th, ఇంటర్, డిగ్రీ, దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అండ్ 2 or 3 sets ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళండి. సేఫ్ సైడ్కి 2 అయితే పక్కా తీసుకెళ్ళండి. ఒక సెట్ వాళ్ళకి ఇవ్వాలి, ఒక సెట్ ఏమైనా ఎమర్జెన్సీలో వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా అడిగితే అప్పుడు ఇవ్వచ్చు. సో అన్ని ఒరిజినల్స్
మీకు క్యాస్ట్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, మీకు తీసుకెళ్తే ఇంకా 2 ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి, అడిగితే అక్కడ ఇవ్వచ్చు. సో మీరు ఏవైతే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్, 2 ఫొటోస్, ఒక పెన్ను అన్నీ తీసుకొని వెళ్ళండి. సపోజ్ ఎవరైతే ఈ ఇయర్ వాళ్ళు మా దగ్గర టీసీ లేదు అనుకున్న వాళ్ళు, మీరు ఆ కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు రిక్వెస్ట్ చేయాలి, నేను ఈ ఇయర్ పాస్డ్ అవుట్ కాబట్టి నాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ వల్ల, లేదంటే నాకు రీసెంట్గా రిజల్ట్స్ వచ్చాయి, నేను ఇప్పుడు ఆ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలని చిన్నగా చెప్పి లెటర్ రాసి, నాకు ఎప్పుడైతే టీసీ ఇస్తారో అప్పుడు మీకు టీసీ ఇవ్వడం జరుగుతుంది అని అలా చెప్తే అప్పుడు మీకు సీట్ అనేది హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. యాజ్ పర్ రూల్ అయితే మీరు సర్టిఫికేట్స్ అన్ని చూపించి టీసీ సబ్మిట్ చేస్తేనే మీ సీట్ బుక్ అవుతుంది. సో ఈ ఇయర్ వాళ్ళకి కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు ఏమైనా సర్టిఫికేట్స్ లేకపోతే మీరు అక్కడ ఉండే టీచర్స్ ఉంటారు కదా, మీకు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారో వాళ్ళతో రిక్వెస్ట్ చేసి మీరు చూపించాలి. సో అలా మీరు సీట్ని బుక్ చేసుకోవాలి. సో మెయిన్గా మీరు మనీ పే చేసేటప్పుడు మీ యొక్క డెబిట్ కార్డ్ కావచ్చు, లైక్ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ఉంటుంది కదా, సో దాని ద్వారా పే చేసుకోవచ్చు, కానీ మీదే యూజ్ చేయాలి, వేరే వాళ్ళు యూజ్ చేయొద్దు. లైక్ నెట్ షాప్ అవుతుంది కానీ మీ సేవది కానీ. సో ఫీ పేమెంట్ కూడా మాకు 2nd to 5th పే చేసి 5th లోపు మీరు కాలేజ్కి వెళ్ళాలి. 2nd, 3rd, 4th, 5th ఈ 4 days టైం ఉంది కదా, ఏదో ఒక రోజు, ఈ రోజు కూడా ఫీ అనేది ఎప్పుడన్నా పే చేసుకోవచ్చు, ఈ రోజు పే చేసుకోవచ్చు, రేపు ఎల్లుండి, కానీ కాలేజ్ రిపోర్ట్ అనేది 5th లోపు, 2nd to 5th లోపు ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. 2nd రోజు వెళ్ళొచ్చు, 5th లోపు, 5th రోజు కూడా వెళ్ళొచ్చు, కానీ తొందరగా వెళ్తే బెటర్. సో ఇవి మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండి. సో పేమెంట్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ మీకు పేమెంట్ పర్ఫెక్ట్ ఉందా లేదా చూస్ చేసుకోండి. సపోజ్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి పేమెంట్ రాకపోతే మీరు టీఎస్ హెడ్సెట్లో హెల్ప్ డెస్క్కి సంబంధించిన నంబర్స్ ఉంటాయి, వాటికి కాల్ చేయండి. వాటికి కాల్ చేసి, సార్ నా హాల్ టికెట్ నెంబర్ ఇది, నా ర్యాంక్ ఇది, నాకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, నా ఏజ్ కూడా వితిన్ లిమిట్లోనే ఉంది, నేను డైరెక్ట్ డిగ్రీ తర్వాత బీఎడ్ చేసా లేకుంటే అవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి అప్పుడు మళ్ళీ ఇంకొకసారి మీకు అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఉంటుంది. సో అలా కాల్ చేయొచ్చు, లేదంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారా అప్డేట్ చేయమంటే అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా మేజర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి వచ్చి మీకు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఇక్కడ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు పే ఫీ ఉంటుంది కదా, పే ఫీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు డెబిట్ కార్డ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో డెబిట్ కార్డ్ ఉన్న వాళ్ళు డెబిట్ కార్డ్ యూజ్ అయింది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళు ఇంటర్నెట్. సో ఫస్ట్ డెబిట్ కార్డ్ క్లిక్ చేస్తే మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది, కార్డ్ నంబర్, అది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, సివివి నెంబర్, అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనము మేక్ పేమెంట్ అని క్లిక్ చేస్తాం. మేక్ పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎంతైతే ఫీజు చూపిస్తుందో మీ కోర్స్ ఫీజ్ అంటే ఫైనల్గా మనకు ఈ టోటల్ అమౌంట్ బి పేడ్ పింక్ కలర్లో ఉంది కదా, అది డిస్ప్లే అవుతుంది. అది మీరు పే చేస్తే మీకు రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రింట్ తీసుకోవాలి. ఆ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో అది మనకు టోటల్ ఫీజ్ అంటే మీరు ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఫీ మొత్తం పే చేసేయాలి. పింక్ కలర్లో ఏదైతే ఉంటుందో అది అందరు పే చేయాలి. మీకు ఓన్లీ మన మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళు గ్రీన్ ఫండ్ ఒకటే చూపిస్తుంది, 100 రూపీస్ కావచ్చు. ఎవరికైతే పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ బీసీ వాళ్ళకు మీకు 13,000 15,000 ఎంతైతే వస్తుందో అంతా తీసేసి మిగతాది ఎంత చూపిస్తుందో అంత మీరు పింక్ కలర్లో ఉన్నది పే చేసుకోవాలి. సో అలా పేమెంట్ చేసిన తర్వాత అది ప్రింట్ తీసుకొని అది అలాట్మెంట్ ఆర్డర్ అంటే ఇప్పుడు మనకు ఫేజ్ 1కి సంబంధించింది అది రిసిప్ట్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ తీసుకొని దాని యొక్క జిరాక్స్ సెట్స్ 2 జిరాక్స్ సెట్స్, 2 ఫొటోస్, ఒక పెన్ను, ఆధార్ కార్డు అన్నీ మీరు ఏదైతే కాలేజ్ అలాట్ అయిందో ఆ కాలేజ్కి మాత్రమే వెళ్ళాలి. ఆ కాలేజ్కి వెళ్ళి మీరు తొందరగా అన్ని సర్టిఫికేట్స్ చూస్తారు. చూసిన తర్వాత అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయంటే వాళ్ళు టిక్ చేసుకుంటారు, ఓకే ఈ పలానా స్టూడెంట్ అడ్మిషన్ అనేది అయిపోయింది. సో దీని తర్వాత ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు మీరు మళ్ళీ ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ సీటు మీరు ఏమనుకుంటున్నారు, కొందరు నా కాలేజ్ నచ్చలేదు, నేను మళ్ళీ సెకండ్ ఫేజ్లో చేస్తా, కానీ ఇది బుక్ చేసుకోనంటే దీనికన్నా వరస్ట్ కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఆ మిస్టేక్స్ చేయకండి. ఫస్ట్ ఉన్న కాలేజ్ మీరు బుక్ చేసుకోండి, ఎందుకంటే సీట్స్ చాలా తక్కువ ఉంటాయి. 100 సీట్స్ ఉంటాయి ఒక కాలేజ్లో, అందులో డిఫరెంట్ మెథడాలజీ వాళ్ళకు డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి ఆ మిస్టేక్స్ చేయకండి. ఫస్ట్ మీకు వచ్చిన కాలేజ్ బుక్ చేసుకోండి. సెకండ్ ఫేజ్లో దీనికన్నా మంచి కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్స్లో ఇవ్వాలి. ఫేజ్ 2లో చేంజ్ అయితే ఓకే, చేంజ్ అవ్వకపోతే ఈ సీట్ ఉంటుంది. సపోజ్ మీరు ఇక్కడ బుక్ చేసుకోకుండా సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తే ఆల్రెడీ ఫేజ్ 1లో అందరూ ఒక 70 to 80% ఆఫ్ సీట్స్ ఫిల్ అయిపోతాయి. మళ్ళీ అప్పుడు మీకు సీట్ రాకపోతే ఇది కూడా పోతుంది. సో ఈ మిస్టేక్స్ చేయకండి.
అదే ఎవరికైతే అసలు సీటే రాలేదు అనుకున్న వాళ్ళు మీరు ఏం చేయాలి, 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మీకు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి పేమెంట్ సీట్స్ మాట్లాడుకొని అక్కడ వేకెన్సీస్ ఉంటేనే వాళ్ళు ఇస్తారు. లేదు, సెకండ్ ఆప్షన్ మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈసారి మిస్టేక్ చేయకండి, ఉన్నాయి అన్ని కాలేజెస్ పెట్టాలి. మీకు మా జిల్లాలో వచ్చిందా పక్క జిల్లాలో వచ్చిందా అని కాదు, మనకు బీఎడ్ సీట్ ఇంపార్టెంట్. సో మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. కొందరు 2-3 కాలేజ్ పెట్టిన వాళ్ళు ఉంటారు, కొందరు 5 కాలేజీలు పెట్టిన వాళ్ళు. అవన్నీ పీజీలో నడుస్తుందండి. మీకు పీజీలో చాలా సీట్స్ ఉంటాయి, కానీ బీఎడ్లో అట్లా కాదు, చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. సో ఇది రిక్వెస్ట్ అండి, మీరు సెకండ్ ఫేజ్లో ఎంత జాగ్రత్తగా ఉన్నాయన్నీ పెట్టండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఎవరికి ఏ ర్యాంక్ వాళ్ళకు కట్ ఆఫ్స్ ఎట్లున్నాయి మనకు వెబ్సైట్లోనే ఉంది. ఫస్ట్లో మీకు ఫేజ్ 1కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ కిందనే ప్రొవిజనల్లీ అలాటెడ్ స్టూడెంట్స్ అని ఉంటుంది. అంటే ఏ కాలేజ్లో ఎంతమంది అలాట్ అయ్యారు, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎట్లా అలాట్ అయ్యారు, మనకు నెక్స్ట్ కాంపిటీషన్లో అసలు ఎంత కాంపిటీషన్ ఉంది. సో అవన్నీ చూసుకోవచ్చు. అవి చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది, నేను ఫేజ్ 2కి వెళ్ళాలా లేదంటే డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవాలా, అవన్నీ తెలుస్తుంది. సో మన తెలంగాణ జిల్లాలో ఉన్న అన్ని కాలేజెస్లో ఒక్కొక్క కాలేజ్లో ఓపెన్ చేసి దాంట్లో మన క్యాస్ట్ రిజర్వేషన్లో ఎంత కట్ ఆఫ్ అయింది, ఓకే ఈ కాలేజ్లో హెవీ కాంపిటీషన్ ఉంది, ఇంకా కొన్ని కాలేజెస్ ఉన్నాయి, అలా మీరు కాలేజెస్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఫేజ్ 2 ఈ ఫేజ్ 1 తర్వాత ఒక 1 వీక్ కావచ్చు 10 డేస్కి మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మొత్తం వేకెన్సీస్ ఉన్నాయన్నీ, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ మనకు మళ్ళీ సెకండ్ ఫేజ్లో మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు జస్ట్ వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టాలి. మళ్ళీ సర్టిఫికేట్ అప్లోడ్స్ అవన్నీ ఏముండవు, జస్ట్ వెబ్ ఆప్షన్స్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు. ఇప్పటి వరకు టీఎస్ఎట్సెట్లో ఎవరైతే రిజిస్టర్ అవ్వని వాళ్ళు మళ్ళీ కొత్తగా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో ఇవ్వండి, మిస్టేక్స్ చేయకండి, ఫస్ట్ వచ్చిన సీట్ని బుక్ చేసుకోండి. మీకు మంచి కాలేజ్ వచ్చిందా లేకుంటే యూనివర్సిటీ కాలేజ్ వచ్చిందా ప్రైవేట్ కాలేజ్ వచ్చిందా అదంతా సెకండరీ. ఎందుకంటే మనకు ఫైనల్ బీఎడ్లో మీరు బీఎడ్ కోర్స్ చేశారా లేదా చూస్తారు కాబట్టి ఈ మిస్టేక్స్ చేయకండి. ఫేజ్ 2లో ఓన్లీ 30 to 40% ఆఫ్ సీట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఫేజ్ 1లో వచ్చిన కాలేజీని అయితే అసలు మిస్ చేసుకోకండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే టీఎస్ ఎడ్సెట్కి సంబంధించిన హెల్ప్ డెస్క్ నెంబర్కే కాల్ చేయండి. అండ్ మన సర్టిఫికేట్ ఇష్యూస్ ఉంటే ఎడిట్ ఆప్షన్ మెయిల్ సర్వీస్ ద్వారా ఎడిట్ చేసుకోండి. ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ చేస్తే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కావచ్చు, స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్ లింక్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.